ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ క్విక్ రీజన్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 3కి సంబంధించిన ఎకనామిక్ టెస్ట్ సిరీస్ మన యాప్లో అతి తక్కువ ధరకి అందుబాటులో ఉంది. సో యాప్ను పర్చేజ్ చేయని వాళ్ళు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. చాలా క్వాలిటీగా క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసినాను, 99కి అందిస్తున్నాను. సో పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ చూసినట్లయితే 2011-12 గణాంకాల ప్రకారం ఏ మతానికి చెందిన వారిలో పేదరికం ఎక్కువ శాతం ఉంది? 2011-12 గణాంకాల ప్రకారం బౌద్ధ మతంలో ఎక్కువ పేదరికం అయితే ఉంది. అన్ని మతాలతో పోల్చినప్పుడు బౌద్ధ మతంలో పేదరికం అయితే ఎక్కువగా కనిపిస్తుంది 2011-12 గణాంకాల ప్రకారం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమం. సో రంగరాజన్ కమిటీ అనేది 2013లో వేయడం జరిగింది. సో ఈ కమిటీ నివేదిక ప్రకారం అత్యధికంగా పేదలు వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ఆ తర్వాత మణిపూర్, ఆ తర్వాత ఒరిస్సా, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. 2013లో రంగరాజన్ కమిటీ ఇది వేయడం జరిగింది. టెండూల్కర్ కమిటీని ఆ అంశాలపైన రివ్యూ చేయడం కోసం రంగరాజన్ కమిటీని అయితే వేశారు. సో ఈ కమిటీ ప్రకారం అత్యధికంగా పేదలున్న రాష్ట్రం ఇది ఛత్తీస్గఢ్. ఓకేనా. నెక్స్ట్ వన్ జాగీర్దార్ విధానంను ప్రవేశపెట్టినది ఎవరు? సో జాగీర్దార్ విధానంను ఢిల్లీ సుల్తాన్లు ప్రవేశపెట్టారు. ఇంపార్టెంట్, జాగీర్దార్ విధానంను ప్రవేశపెట్టిన వంశీయులు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే భూ సంస్కరణల దశాబ్దంగా ఏ దశాబ్దంను పిలుస్తారు? భూ సంస్కరణల దశాబ్దంగా 1950ను పిలుస్తారు. 1950 దశాబ్దంను ఏం దశాబ్దం అని పిలుస్తారు? భూ సంస్కరణల దశాబ్దంగా పిలుస్తారు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే భూ గరిష్ట పరిమితి ఏదైతుందో, భూ గరిష్ట పరిమితి చట్టం 1955 ప్రకారం కుటుంబ కమతం అనగానేమిది? సో భూ గరిష్ట పరిమితి చట్టం 1955 ప్రకారం కుటుంబ కమతం అంటే 2 సంవత్సరాలకు గాను 1200 ఆదాయం గల వచ్చే భూమిని కుటుంబ కమతంగా అయితే పేర్కొంటారు. ఇంపార్టెంట్. ఓకేనా. ఈ భూ గరిష్ట పరిమితి చట్టాలు చాలా ఉంటాయి. సో అందు నుంచి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా భూ పరిమితి చట్టం 1961 ప్రకారం, భూ పరిమితి చట్టం 1961 ప్రకారం ఒక వ్యక్తి ఎంత భూమిని కలిగి ఉండవచ్చు? భూ పరిమితి చట్టం అనేది ఏదైతుందో ఈ 1961లో చేసిన చట్టం ప్రకారం ఒక వ్యక్తి 324 ఎకరాల మెట్ట భూమి, అదేవిధంగా 20 ఎకరాల మాగాని మాత్రమే కలిగి ఉండాలి. ఓకేనా. భూ పరిమితి చట్టం 1961 ప్రకారం ఒక వ్యక్తి 324 ఎకరాల మెట్ట, 27 ఎకరాల మాగాని మాత్రమే కలిగి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 1973 భూ సంస్కరణల చట్టంను రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో చేర్చారు? సో భూ సంస్కరణల చట్టం 1973 ఏదైతుందో దీన్ని రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో చేర్చారని అడుగుతున్నారు. 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. భూ సంస్కరణల చట్టం 1973ను రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అయితే చేర్చడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్ 1973 చట్టం ఏదైతుందో ఈ భూ సంస్కరణ చట్టం ప్రకారం కింది విధంగా వర్గీకరించారు. భూములను ఏ విధంగా వర్గీకరించారంటే మాగాని భూములను 6 రకాలుగా, మెట్ట భూములను 5 రకాలుగా వర్గీకరించారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. మాగాని భూములను 6 రకాలుగా, మెట్ట భూములను 5 రకాలుగా అయితే ఈ 1973 భూ సంస్కరణ చట్టం ప్రకారం అయితే విభజించడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం అత్యల్ప కుటుంబాలు గల జిల్లా ఏది? ఉమ్మడి జిల్లా ఆధారంగా అయితే ఇప్పుడు చేయడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే అందరూ తెలిసిందే. ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అత్యల్పంగా కుటుంబాలు గల జిల్లా నిజామాబాద్. 6.97 లక్షలు అయితే కుటుంబాలు నిజామాబాద్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే 6.97 లక్షల కుటుంబాలు అయితే నిజామాబాద్లో ఉన్నాయి. అత్యల్పంగా కుటుంబాలు కలిగిన జిల్లాగా అయితే ఉంది సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నిజామాబాద్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా గల జిల్లాలను తక్కువ నుండి ఎక్కువకైతే అమర్చండి. సో మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ గల జిల్లాలను తక్కువ నుంచి ఎక్కువకైతే అమర్చమంటున్నారు. సో చూసుకున్నట్లయితే మనకు అతి తక్కువ గల జిల్లా వచ్చేసి ములుగు అనమాట, ఆ తర్వాత భూపాలపల్లి, ఆ తర్వాత ఆసిఫాబాద్, ఆ తర్వాత సిరిసిల్ల. సో మనకు తక్కువ నుంచి ఎక్కువ అనమాట. అతి తక్కువగా ములుగు జిల్లా అయితే మనకు జనాభాను కలిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఆ తర్వాత అతి తక్కువ జనాభా కలిగిన 2వ జిల్లా భూపాలపల్లి, 3వ జిల్లా ఆసిఫాబాద్, 4వ జిల్లా సిరిసిల్ల. ఓకేనా. 2, 1, 3, 4 వరుస క్రమం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణలో బహుముఖ పేదరిక సూచి 2019-21 ప్రకారం తలసరి పేదరికం శాతం ఎంత అంటే 11.66. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణలో బహుముఖ పేదరిక సూచి 2019-21 ప్రకారం తెలంగాణ తలసరి పేదరికం ఎంత శాతం ఉందంటే 11.66గా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా
తెలంగాణ రాష్ట్రం స్త్రీ పురుష అక్షరాస్యత ఏదైతుందో అంతరంలో స్త్రీ పురుష అక్షరాస్యత అంతరం ఉంటుంది కదా, సో ఆ అంతరంలో ఎన్నో స్థానం ఉంది దేశంలో అంటే 12వ స్థానం ఉంది. ఓకేనా, అంతరంలో 12వ స్థానం ఉంది. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే రాష్ట్రంలో లింగ నిష్పత్తి అత్యల్పంగా గల మండలం. సో రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా లింగ నిష్పత్తి గల మండలం బాల్మూర్ అనే మండలం మన రాష్ట్రంలోనే అత్యల్పంగా లింగ నిష్పత్తి కలిగిన మండలంగా అయితే ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి యొక్క పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2024 ప్రకారం సంతానోత్పత్తి రేట్ ఎంత మన ఇండియాది. ఓకేనా, సో 2.25. ఐక్యరాజ్య సమితి యొక్క పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ 2024 ప్రకారం సంతానోత్పత్తి రేట్ ఎంత అంటే ఇండియాది 2.25. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యధికంగా గ్రామీణ జనాభా గల రాష్ట్రాల వరుస క్రమం ఎక్కువ నుంచి తక్కువకు అనమాట. అత్యధికంగా గ్రామీణ జనాభా గల రాష్ట్రం మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత అస్సాం. ఓకేనా, అత్యధికంగా గ్రామీణ జనాభా గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా మహే. సో మనకు అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా మహే అన్నమాట. ఇది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు. పుదుచ్చేరిలో ఉంది. ఇంపార్టెంట్, మరి 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా మహే, ఇది పుదుచ్చేరిలో ఉంది. నెక్స్ట్ వన్ అధికంగా నిరక్షరాస్యులు గల రాష్ట్రాల వరుస క్రమం. సో మనకు అధికంగా నిరక్షరాస్యులు గల రాష్ట్రాల వరుస క్రమం 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే రాజస్థాన్లో అత్యధికంగా నిరక్షరాస్యులు ఉన్నారు, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత బీహార్. మోస్ట్ ఇంపార్టెంట్ 2011 జనాభా లెక్కల ప్రకారం అధికంగా నిరక్షరాస్యులు గల రాష్ట్రం రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 2017 జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తం జీడిపిలో ఆరోగ్యం పైన ఎంత ఖర్చు చేయాలి? 2.10% ఖర్చు చేయాలి మొత్తం జీడిపిలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తం జీడిపిలో ఆరోగ్యం పైన 2.10% అయితే ఖర్చు చేయాలి 2017 జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం. నెక్స్ట్ అదేవిధంగా ఫేమ్ ఇండియా స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలపైన జిఎస్టీని ఎంత శాతంకు తగ్గించారు? 5% తగ్గించారు. 18% ఉన్నప్పటికీ ఫేమ్ ఇండియా స్కీమ్ ఏదైతుందో ఎలక్ట్రిక్ వాహనాలపైన ప్రోత్సాహకంగాను 5% అయితే తగ్గించారు. 18 నుంచి 5% తగ్గించారు అనమాట జిఎస్టీని. నెక్స్ట్ వరల్డ్ ఎర్త్ డే ఏదైతుందో దారిద్ర్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ఇవన్నీ కూడా మనకు ఎకనామీ కింద అడుగుతున్న బిట్స్ అనమాట. సో మన యాప్లో టెస్ట్ సిరీస్లో చాలా మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసినాను. ఇదే విధంగా ఉంటాయి క్వశ్చన్స్, మీరు రాసే ప్రయత్నం చేయండి. 99 రూపీస్కి అయితే మన యాప్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసినట్లయితే కార్మికులు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారడం వల్ల ఏర్పడే నిరుద్యోగితకు మరో పేరు సాంకేతిక నిరుద్యోగం అనమాట. సాంకేతిక నిరుద్యోగం. కార్మికులు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారినట్లయితే దాన్ని సాంకేతిక నిరుద్యోగం అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రచ్ఛన్న నిరుద్యోగ భవనం ఏదైతుందో ప్రచ్ఛన్న నిరుద్యోగిత భవనం అనేది ప్రచారం చేసింది జేఎస్ భగవతి పద్మ. ప్రచ్ఛన్న నిరుద్యోగం అనే భావనను ప్రచారం చేసింది జేఎస్ భగవతి పద్మ అని ఇద్దరైతే ప్రచారం చేయడం జరిగింది. సో ఇవి ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ ఎకనామీ బిట్స్. మరొక వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎకనామీ టెస్ట్ సిరీస్ మన యాప్లో తక్కువ ధరకి అందుబాటులో ఉంది. పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్.